గద్దర్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గద్దర్ గారి ప్రథమ జయంతిని, అంటే ఆయన పోయిన తర్వాత ఫస్ట్ జయంతి ఇది అయితే, ఆయన పుట్టినరోజుని ఒక ఘనంగా సెలబ్రేట్ చేయడానికి అలాగే ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేయబోతున్నారని మనకు నిన్న సూర్యకిరణ్ గారు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో ఉన్నాం. ఆయన ఫౌండేషన్ని చేయబోతున్నారు. అయితే ఇప్పుడు దీనికి డిప్యూటీ సీఎం అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. సో మనతో పాటు గద్దర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. సార్ పేరు? నా పేరు గంధం రాములు అండి. మేము తెలంగాణ దళిత ఫోర్సు చైర్మన్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని. ఇక ముఖ్యంగా విప్లవ నేపథ్యం నుంచి గద్దరన్నతో పాటు విద్యార్థి విభాగం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం. ఆనాడు విప్లవ నేపథ్యం, నేడు తెలంగాణ వాదం. మరి నీలి లాల్ సలాం నీల్ సలాం అని నీలి ప్రపంచం కోసం, నీలి సమాజం కోసం కూడా మరి ఈరోజు బుద్ధిని యొక్క ఆలోచనతోన, బుద్ధిని యొక్క సూత్రంతోన గద్దరన్న గారు వారి యొక్క జీవితం, వారి యొక్క ఆలోచన మరి ఎప్పుడైతే 1998లో ఆయన సామాజిక జీవితానికి వచ్చేసి మరి వారు అందరూ కూడా, అంటే ప్రతి వర్గం, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, మైనార్టీలే కాదు, పేద అగ్రవర్ణాలు కూడా బలంగా బాగుపడాలని కోరుకున్నవారు గద్దరన్న. వారి పాట, వారి ఆట మరి ఆ తరానికి ఈ తరానికి నేటి తరానికి కూడా ఉదాహరణ నిదర్శనమే. మరి వారి పాటలు ఇప్పటికి కూడా మదిలో ఉంటాయి. ఏదైనా కూడా అక్షరాస్యత కోసం కానీ, నిరుద్యోగం కోసమే కానీ, ఉపాధి కోసమే కానీ వారు రాసిన పాటలు అన్నీ కూడా చాలా అద్భుతమైనవి. ఒక పాటనే కాదు, ఒక సామాజిక నేత. గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక చైతన్యం, గద్దర్ అంటే ఒక అక్షరం, గద్దర్ అంటే ఒక మార్పు. వీటన్నిటికీ మూలమే గద్దరన్న ఆలియాస్ వెంకటరావు గారు. అసలు పేరు విఠలరావు గారు. విఠలరావు గారు వారు ఉస్మానియా యూనివర్సిటీలో అప్పట్లోనే 72-73 ప్రాంతంలో వారు బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి ఒక విద్యార్థి నాయకుడు. కాబట్టి గద్దరన్న అంటే ఒక గొంగలు వేసుకొని, భుజాన గొంగలు వేసుకొని పల్లె పల్లెన పాడుతూ పోతున్న తరుణంలో అందరూ అనుకుంటారు మరి చదువుకోవాలనుకుంటారు. కానీ వారు ఆ రోజునే 73 ప్రాంతంలోనే బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణత సాధించుకొని తద్వారా మరి తన సమాజం ఏదో కోరుకున్నారో బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఒక రచయితగా, ఒక పాఠగానిగా అవతారం ఎత్తి ఆ రోజు తీసుకున్నటువంటి ఒక చిన్న అంశం. దాంట్లోనే పల్లెల్లో అక్షర కిరణం వెలగాలి, పల్లె పల్లెకు అక్షర జాతర సాగాలి, పలపం పట్టుకొని పల్లెలోన మా అక్కల చేతులు పల్లె పాటలు రాయాలని రాసిన పాట. మరి ఒరే రిక్షాలు నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తము ఆ రిక్షకు పెట్రోల్ ధర పెరిగింది కానీ నా రక్తం ధర తగ్గిపోతుంది అనేటువంటి అలాంటి ఎన్నో సామాజికంగా ఉద్యమ నేపథ్యంలో తీసుకుంటే గద్దరన్న భౌతికంగా ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి ఆశయాలు, వారి యొక్క రూపము, వారి యొక్క నిలువెత్తు విగ్రహం ఆయన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఈ సమాజానికి ఒకటే చెప్తున్నాం, యువతకు, యువత మేలుకో, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుకో. మరి మీరు మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు, వీటికి మొగ్గు చూపకుండా పెద్దలు చెప్పినటువంటి ఆలోచన ముందుకెళ్లాలని కోరుకుంటూ నవ సమాజం కోసం అందరము చేయి కలుపుదాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం. జై భీమ్, జై గద్దరన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జయరాజన్న గారు, మీకు గద్దరన్న గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? గద్దరన్న నేను దాదాపు 30 సంవత్సరాలు కలిసి పనిచేశాం. నేను శ్రామిక వర్గం కోసం, విప్లవం కోసం పనిచేశాం. నేను తెలంగాణ కోసం పనిచేశాం. నేను ఒక అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేశాం. నేను బౌద్ధం కోసం పనిచేశాం. అంటే గద్దరన్న అంటేనే పాట, నాకు అన్న లేడు, అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేశాం. ఇప్పుడు గద్దరన్న అంటేనే గానం. గానంలో మీకు నచ్చిన పాట? గద్దరన్న పాటలు చాలా ఉన్నాయి, అసలు ఎన్నో పాటలు కదా. పొట్ట కోటి కోసం కొడుకు పోలీసోళ్ళ కలిసినాడు, ఎక్కడున్నాడో కొడుకు ఏమీ తిన్నాడో కొడుకు ఏడాబన్నాడో. ఎన్ని పాటలు అసలు. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గుతుంది, రక్తంతో నడుపుతాను. ఆయన వెలగట్టలేని పాటలు ఆయన. సార్, ఇప్పుడు గద్దరన్న గారి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఏమేం చేయబోతున్నారు మీకున్న అవగాహన? అంటే గద్దరన్న ఒక పెద్ద ఒక సాంస్కృతిక సేన. ఆయన
కాబట్టి ఆయన పుస్తకాలు పాఠ్య పుస్తకాలలో రావాలి, ఆయన పాటలు, ఆయన పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండాలి. ఆయన తర్ఫీదు ఇచ్చేయటానికి రేపటి ప్రజా కళాకారులను తయారు చేయడానికి ఒక యూనివర్సిటీ లాంటిది తీసుకురావాలి. అలాంటి పనులన్నీ కూడా ఈ వాళ్ళు పెట్టిన సంస్థ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు వెన్నెల గారు ఆల్రెడీ పాలిటిక్స్ లోకి వచ్చారు, సూర్యకిరణ్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తెలియదు, వాళ్ళని అడగాల, నాకు తెలియదు. నేనైతే గద్దరన్న కోసం, గద్దరన్న ఆశయాల కోసం పనిచేస్తాను. సార్, గద్దర్తోని మీకున్న అనుబంధం ఎలాంటిది? అనుబంధం తెగని అనుబంధం, తీరని బాధ. మహానుభావుడు, మహా వ్యక్తి, మామూలు మాటలు చెప్పలేం. ఎందుకంటే జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి. లక్ష్యం ఒకటే, పీడిత తాడిత పేద ప్రజల అభ్యున్నతి కోసం, సమాజ స్థాపన కోసం సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి. ఒక తెలంగాణలో కాదు, ఒక తెలుగులోనే కాదు, యావత్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ భావాలతో ముందుకు వెళ్ళిన వ్యక్తి. లాఠీ దెబ్బలు తిని, తూటాలు తిని, అయినా కూడా మొక్క ధైర్యంతో చివరి బొట్టు వరకు కూడా శ్రమించిన వ్యక్తి, తప్పించిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అందులో ప్రధాన భూమిక, ప్రముఖ పాత్ర కూడా. సార్, ఇప్పుడు ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే సమాజానికి ఏ విధమైన సంక్షేమాలు, అంటే ఇప్పుడు కొత్తగా చేయబోతున్నాం అని చెప్పేసి నిన్న సూర్యకిరణ్ గారు అన్నారు, ఆయన కొడుకు. వారి గద్దరన్న స్తూపం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెల్లాపూర్లో ఒక 1000 గజాల స్థలాన్ని కూడా స్తూపం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత శాఖ మంత్రిగా నా బాధ్యత అంటే యావత్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా కవులు, కళాకారులు వెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది, సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే కళాకారులే ప్రధానం, కవులు కళాకారులే ప్రధానం. కాబట్టి గద్దరన్న పేరు పైన యావత్ రాష్ట్రంలో కూడా ఇటువంటి సరే కోచింగ్లు కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, క్లాస్ పెట్టి కళాకారులు తయారు చేసిన అవసరం ఉంది. నూతన ఒరవడి సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వచ్చింది ఈ రోజున ప్రభుత్వ పరంగా వారి యొక్క జన్మదిన వేడుకలను ఈ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, చూశారు కదా, జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా మంచి మార్గంలోనే వెళ్తుంది. అలాగే ఈ ఫౌండేషన్ కూడా అందరికీ ఉపయోగపడేలా కళాకారులని తీసుకురావడం కావచ్చు, అంతరించిపోతున్న కళని మళ్ళీ తీసుకురావడానికి ఈ ఫౌండేషన్ ప్రయత్నిస్తుంది అని చెప్పేసి, అలాగే ఎడ్యుకేషన్ పరంగా, సంక్షేమం పరంగా అన్ని విధాలుగా ఈ ఫౌండేషన్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు జయరాజన్న గారు చెప్పారు. అలాగే జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్పారు. సో ఇక ముందు చూద్దాం, మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.